నేను మీ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. మనము జనరల్‌గా అందరూ మ్యూచువల్ ఫండ్స్ అనగానే రకరకాల మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. దేర్ ఈస్ ఎ డిబేట్ ఎప్పుడూ ఉంటుంది. డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ బెటరా? సెక్టోరల్ మ్యూచువల్ ఫండ్స్ బెటరా? ఇప్పుడు కొత్తగా థీమాటిక్ మ్యూచువల్ ఫండ్స్ బెటరా అని. సో మచ్ అంటే చాలా కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఇది ఎవరికీ అని తెలీదు. మనం ఈ మధ్యలో లాస్ట్ 1 ఇయర్‌లో చూసుకుంటే చాలా రకాల థీమాటిక్ మ్యూచువల్ ఫండ్స్ కూడా వచ్చాయి. వీటి ఎన్ఎఫ్ఓలొచ్చాయి. సో, ఈ ఎన్ఎఫ్ఓలు కూడా ఏంటంటే అగ్రెసివ్‌గా సెల్ చేస్తా ఉన్నారు. ఇలాంటప్పుడు ఒక ఇన్వెస్టర్‌కి ఏది సూటబుల్, మేజర్ డిఫరెన్సెస్ ఏది, ఎవరికి ఏ ఫండ్స్ సూటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడం. అది తెలుసుకోకపోతే ఏమవుద్దంటే, ఒక్కోసారి మంచి మార్కెట్ బాగా ఉన్నప్పుడు రిటర్న్స్ బాగా రావచ్చు. కానీ చాలా సార్లు ఏంటంటే, ఆ సెక్టరల్ ఫండ్స్ కానీ, ఆ థీమాటిక్ ఫండ్ కానీ మనకు సూటబుల్ కాకుండా కూడా మనం ఎంటర్ అయిపోతా ఉంటాము. ఆ తర్వాత అది మనకు తగ్గట్టు మన ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గట్టు పెర్ఫార్మ్ చేస్తే వి ఆర్ హ్యాపీ. పెర్ఫార్మ్ చేయనప్పుడు చాలా ఇబ్బందులొస్తాయి. సో, ఒకసారి చూద్దాము ఈ మూడింటికి ఏం డిఫరెన్సెస్ ఉన్నాయి? ఎవరికి ఎటువంటి ఇన్వెస్టరు ఈ డైవర్సిఫైడ్ ఫండ్స్‌లో కానీ, లేదంటే సెక్టోరల్ ఫండ్స్‌లో కానీ, థీమాటిక్ ఫండ్స్‌లో కానీ ఇన్వెస్ట్ చేయొచ్చో కొంచెం తెలుసుకుందాం. సో, మనం చూసుకుంటే ఏంటంటే డైవర్సిఫైడ్ ఫండ్స్ అంటే ఇందులో పేరులోనే ఉంది. ఇవేంటంటే డైవర్సిఫైడ్ సెక్టార్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఒక లెట్స్ సే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అని కాకుండా, ఒక బ్యాంకింగ్ అని కాకుండా, ఒక ఫైనాన్స్ అనే కాకుండా, ఒక టెక్నాలజీ కాకుండా తన పోర్ట్‌ఫోలియోలో ఏందంటే మల్టీ సెక్టర్ అన్ని రకాల సెక్టార్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేస్తాయి కాబట్టి వీటిని డైవర్సిఫై ఫండ్స్ అంటారు. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే వితిన్ ద సెక్టర్‌లో కూడా లార్జ్, మిడ్, స్మాల్ అని కాకుండా డైవర్సిఫికేషన్ జరుగుతుంది కాబట్టి ఆన్ ద హోల్ డైవర్సిఫైడ్ ఫండ్స్‌ని కూడా మల్టీ క్యాప్ ఫండ్స్ కూడా అంటాం మనం. సో, ఈ మల్టీ క్యాప్ ఫండ్స్, డైవర్సిఫైడ్ ఫండ్స్ ఏంటంటే పోర్ట్‌ఫోలియోని డైవర్సిఫై చేయడం వల్ల మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్‌లో కూడా ఒక స్టేబుల్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. వెరాజ్ ఆపోజిట్ ఏంటంటే సెక్టోరల్ ఫండ్స్. ఇక్కడ ఏంటి మల్టిపుల్ సెక్టర్స్‌కి అలొకేషన్ జరిగింది. ఒక ఫండ్‌లోంచి కొంచెం ఎక్స్ పర్సెంటేజ్ ఒక 5% ఒక సెక్టార్‌కి, 10% ఒక సెక్టార్‌కి ఇక్కడ అలొకేషన్ జరుగుతుంది. వేరాజ్ ఇక్కడ పేరులోనే ఎగ్జాంపుల్ ఏంటంటే సెక్టోరల్ ఫండ్స్‌లో బ్యాంకింగ్ ఫండ్స్, అట్లాగే ఫార్మా ఫండ్స్ ఉన్నాయి ఇండియాలో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ ఉన్నాయి, ఎఫ్ఎంసీజీ ఫండ్స్ కానీ, టెక్నాలజీ ఫండ్స్. ఇవన్నీ కూడా ఒక సెక్టర్‌లోనే ఆ ఫండ్ దగ్గరున్న టోటల్ యాసెట్స్‌ని టోటల్ మనీని ఒక పర్టిక్యులర్ సెక్టర్‌లోనే ఇన్వెస్ట్ చేస్తాయన్నమాట. సో, దీనివల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే కాన్సంట్రేటెడ్ పోర్ట్‌ఫోలియో, మార్కెట్ ఆ సెక్టర్ బాగా పెర్ఫార్మ్ చేసినప్పుడు రిటర్న్స్ కెన్ బి హైయర్. బట్ డిసడ్వాంటేజ్ కూడా అదే. సో, ఒక సెక్టర్‌లో కాన్సంట్రేషన్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ సెక్టర్ గాని ఏదైనా ఒక రీజన్ వల్ల కావచ్చు ఆర్ సైక్లికల్ నేచర్ వల్ల కావచ్చు. ఎగ్జాంపుల్ ఫార్మా ఉండింది. డ్యూరింగ్ కోవిడ్ తర్వాత ఇమ్మీడియేట్‌గా ఆ టైంలో మార్కెట్ వాస్ వెరీ గుడ్ బికాస్ ఫార్మా సెక్టర్ వాస్ డూయింగ్ గుడ్. అందుకే మంచి మార్కెట్ కూడా ఆ సెక్టర్‌లోని ఫండ్స్ కంపెనీస్ కూడా బాగా పెర్ఫార్మ్ చేశాయి. ఈ ఫండ్స్ మంచిగా పెర్ఫార్మ్ చేశాయి. ఫండ్స్ బాగా పెర్ఫార్మ్ చేశాయని చెప్పి పోస్ట్ కోవిడ్ చాలామంది ఈ రిటర్న్స్‌ని చూసి, ఇమ్మీడియేట్ రిటర్న్స్‌ని చూసి చేజ్ చేస్తూ ఇందులో ఇన్వెస్ట్ చేశారు. బట్ పోస్ట్ కోవిడ్ ఏంటంటే అనుకున్నంతగా ఫార్మా సెక్టార్‌కి గ్రోత్ రాలేదు అండ్ ఫార్మా సెక్టర్ పెర్ఫార్మ్ చేయలేదు. అలాంటప్పుడు ఒక 1.5, 2 ఇయర్స్ అందరు పెట్టిన డబ్బులన్నీ స్టక్ అయిపోయాయి. సో, ఇలాంటి సిట్యుయేషన్ ఏంటంటే ఒక సెక్టోరల్‌గా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇట్లాంటి డిసడ్వాంటేజ్ ఉందన్నమాట. ఒక సైక్లికల్ నేచర్ ఉన్న ఇండస్ట్రీస్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఈవెన్ లెట్స్ సే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతే. ఒక్కోసారి ఇది మచ్ బిగ్గర్ లాంగర్ సైకిల్స్ ఉంటాయి. సడెన్‌గా గవర్నమెంట్ స్పెండింగ్ అయ్యుండొచ్చు ఆర్ డిమాండ్ అయ్యుండొచ్చు. దానివల్ల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సడెన్‌గా మంచిగా పెర్ఫార్మ్ చేస్తుందని చెప్పి అందులో ఇన్వెస్ట్ చేశాక తర్వాత ఇబ్బందులు రావచ్చు. సేమ్ విత్ ఎఫ్ఎంసీజీ. యూజువల్లీ ఏమంటారు, మంచి హై గ్రోత్ మన జీడీపీ గ్రోత్ హైయర్ ఉన్నప్పుడు ఎఫ్ఎంసీజీ సెక్టర్ కూడా మంచి డిమాండ్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ హైయర్ ఉంటుంది. అప్పుడు రిటర్న్స్ బాగున్నాయని చెప్పి మనం అప్పుడు పెడితే మార్కెట్స్ ఫ్లక్చుయేషన్స్ వల్ల స్టక్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. సేమ్ విత్ టెక్నాలజీ. యూజువల్లీ ఏంటంటే ఎస్పెషల్లీ టెక్నాలజీ ఫండ్స్ అంటే మన కేసులో ఇన్ఫ్రా ఫండ్స్ అనమాట. ఐటీ ఫండ్స్ అనమాట. సో, వీటిల్లో డిపెండెన్సీ ఏంటంటే యూఎస్ కానీ అదర్ మార్కెట్స్ నుంచి వచ్చే పర్ఫార్మెన్స్‌ని బట్టి టెక్నాలజీ ఫండ్స్ పర్ఫార్మ్ చేస్తాయి. సో, ఇవన్నీ కూడా పోర్ట్‌ఫోలియోలు కాన్సంట్రేటెడ్ ఉంటాయి కాబట్టి హైయర్ రిస్క్ ఉంటాయి. సో, అంటే కొత్తగా ఇన్వెస్టర్ గానీ, చిన్న ఇన్వెస్టర్స్‌కి ఇవి యూజువల్లీ మనం అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట. సో, ఇప్పుడేంటంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మనం చూస్తున్నాం ఏంటంటే థీమాటిక్ ఫండ్స్ కూడా పాపులర్ అవుతున్నాయి. ఈ థీమాటిక్ ఫండ్స్ కొంచెము మనం చూసుకుంటే ఎగ్జాంపుల్ కన్జంప్షన్ ఫండ్స్ కానీ, ఎనర్జీ ఫండ్స్ కానీ, ఈఎస్జీ ఫండ్స్ కానీ,
ఇప్పుడు ఇంటర్నేషనల్ థీమ్‌తో వచ్చే ఫండ్స్, ఇంటర్నేషనల్ థీమ్‌లో కూడా కొన్ని ఏంటంటే మార్కెట్ స్పెసిఫిక్ ఆర్ లైక్ యూఎస్ ఫండ్స్ అని, మళ్ళీ చైనా ఫండ్స్ అని అట్లా కూడా ఉన్నాయి. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్స్ లాస్ట్ ఇయర్ క్వైట్ ఎ ఫ్యూ ఫండ్ హౌసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్స్ రిలీజ్ చేశాయి. అలాగే ఎంఎన్‌సి ఫండ్స్ కానీ అండ్ ఈవెన్ ట్రాన్స్‌పోర్టేషన్ ఫండ్స్ కూడా లాస్ట్ ఇయర్ మనం చూసాము. అండ్ హెల్త్ కేర్ ఫండ్స్ కూడా. సో ఇవేంటంటే థీమాటిక్ ఫండ్ వచ్చేసి ఈ రెండిటి మధ్యలో అన్నమాట. ఇందులో కొంచెం థీమ్ బ్రాడ్‌గా ఉంటది కాబట్టి ఒక సెక్టర్ కాకుండా ఎగ్జాంపుల్ కన్జంప్షన్ అంటే కన్జంప్షన్ కుడ్ బి ఎఫ్ఎంసీజీలో పెట్టొచ్చు, కార్‌లో కూడా పెట్టొచ్చు, పెయింట్స్ కూడా పెట్టొచ్చు. మల్టిపుల్ సెక్టర్‌లో అనమాట. ఎనీథింగ్ రిలేటెడ్ టు కన్జంప్షన్ ఇది కొంచెం బ్రాడ్ డెఫినిషన్ ఉంటుంది. సేమ్ వే ఇప్పుడు సపోజ్ మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఆటో ఒకటే కాదు. మల్టిపుల్ సెక్టర్స్ అనమాట మ్యానుఫ్యాక్చరింగ్‌లో. అలాగే ట్రాన్స్‌పోర్టేషన్‌లో కూడా చూసుకుంటే ఓన్లీ లాజిస్టిక్స్ కంపెనీయే కాదు. ఈవెన్ వెహికల్ ఆటోమొబైల్ సెక్టర్ గానీ, అదర్ సెక్టర్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తాయి కాబట్టి ఇవి కొంచెం తక్కువ బ్రాడ్ వెన్ కంపేర్ టు సెక్టోరల్ కన్నా కొంచెం బ్రాడ్‌నెస్ ఎక్కువ. సో, కొంచెం బెటర్. సో, ఐడియల్లీ ఎవరికి అంటే ఇదొచ్చేసేసి ఎనీబడీ కెన్ ఇన్వెస్ట్. ఎస్పెషల్లీ కొత్త వాళ్ళు ఆర్ చిన్న ఇన్వెస్టర్స్‌కి డైవర్సిఫైడ్స్ బెటర్. ఫండ్స్ బెటర్ బికాజ్ ఇక్కడ వొలటిలిటీ తక్కువ ఉంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ కండిషన్స్ ఫండ్ మేనేజర్ వచ్చేసి పోర్ట్‌ఫోలియోని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు కాబట్టి సెక్టర్స్‌ని రొటేట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ డైవర్సిఫైడ్ ఫండ్స్ అంటే బ్లైండ్‌గా పెట్టుకోవచ్చు అనమాట. ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వేరే సెక్టోరల్ ఫండ్స్ వచ్చేసి మాత్రం దిస్ ఈజ్ ఫర్ ఎవరైతే ఇన్వెస్టర్స్ అనుభవం ఉన్న వాళ్ళు కానీ, పెద్ద పోర్ట్‌ఫోలియో ఉంది. అందులో కొంచెం డైవర్సిఫై చేసుకోవడానికి పోర్ట్‌ఫోలియోలో 5-10% మ్యాక్సిమం సెక్టోరల్ పెట్టుకోవచ్చు. ఆర్ కొన్నిసార్లు ఏంటంటే మనకి ఒక సెక్టర్ పైన వ్యూ ఉంటుంది. అరే ఫార్మా నెక్స్ట్ 1 ఇయర్ బాగా పర్ఫార్మ్ చేస్తుంది. అంటే ఇది టాక్టికల్‌గా ఇన్వెస్ట్‌మెంట్ అనమాట. టాక్టికల్‌గా సెక్టోరల్‌గా చేసేది ఈ అట్లాంటి ఇన్వెస్టర్‌లకు పనికొస్తుంది. థీమాటిక్ ఏంటంటే కొంచెం ఎక్స్‌పీరియన్స్‌డ్ ఉన్న ఇండివిడ్యువల్స్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి లైక్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ యూఎస్ మార్కెట్స్ మంచిగా చేయబోతున్నాయి అనుకుంటే ఇంటర్నేషనల్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కన్సిడరింగ్ ఏమంటారు బడ్జెట్‌లో మంచిగా గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి నేను అందులో ఇన్వెస్ట్ చేస్తాననే ఆబ్జెక్టివ్ ఉందనుకోండి. సో, అట్లాంటి ఆబ్జెక్టివ్స్ ఉంటే థీమ్‌లోకి ఎంటర్ అవ్వాలి. వెరాస్ స్పెసిఫిక్ నాకు ఒక సెక్టర్ మీద అవగాహన ఉంది అంటే సెక్టోరల్‌కెళ్ళండి. అండ్ డైవర్సిఫైడ్ ఫండ్స్ వచ్చేసి ఎనీబడీ కెన్ ఇన్వెస్ట్. సో, జనరల్‌గా ఇప్పుడు మీరు ఈవెన్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ సినారియో చూసుకున్నా సరే, మోస్ట్ ఆఫ్ ద సెక్టోరల్ ఫండ్స్ అంత బాగా పర్ఫార్మ్ చేయలేదు డౌన్ ఉన్నప్పుడు ఎక్సెప్ట్ 1 ఆర్ 2 ఫార్మా ఒకటి, ఎఫ్ఎంసీజీ ఈ 2 మోర్ ఆర్ లెస్ డిఫెన్సివ్ సెక్టర్స్. ఇప్పుడు ఈ కరెంట్ ఏమంటారు కొంచెం మార్కెట్ డౌన్ అయినప్పుడు ఇట్లాంటి టైంలో మంచిగున్న సెక్టర్స్. వేరాజ్ డైవర్సిఫైడ్ ఫండ్స్ వచ్చేసి మోర్ ఆర్ లెస్ అన్ని డైవర్సిఫై చేస్తాయి కాబట్టి దిస్ ఈజ్ ఫర్ ఎవ్రీబడి. సో, హోప్‌ఫుల్లీ ఎస్పెషల్లీ నెక్స్ట్ కన్సిడరింగ్ ఒక ఫ్యూ మంత్స్ వొలటిలిటీ ఎక్కువ ఉండబోతుంది కాబట్టి ఈ టైంలో డైవర్సిఫైడ్ ఫండ్స్‌కి స్టిక్ అయ్యి ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఎక్కువగా ఒడిదుడుకులు లేకుండా ఎప్పుడైనా సరే డబ్బులు అవసరం వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యే అవకాశాలున్నాయి. లేకపోతే ఏంటంటే సెక్టోరల్ ఫండ్స్‌లో ఒక్కోసారి సైక్లికల్ నేచర్‌లో డౌన్‌లో ఉన్నప్పుడు మనకి డబ్బులు కావాలన్నా సరే మన ఫండ్ వచ్చేసి చాలా నెగెటివ్‌లో ఉండే అవకాశం ఉంది. సో, అందుకోసం ఎక్స్‌పీరియన్స్‌డ్ ఆర్ హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ తప్ప మిగిలిన వాళ్ళందరూ డైవర్సిఫైడ్ ఫండ్స్ చూజ్ చేసుకోవడం మంచిది. థ్యాంక్ యూ అండి.